విద్యార్థులు శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరమని మందమరి సిఐ శశిధర్ కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు జిఎంఆర్ టౌన్షిప్ లో గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ ట్రైనింగ్ సెంటర్ ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆట స్థలాలు కరువయ్యాయని విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఆటల్లో ప్రావీణ్యం పొందడానికి తక్కువ స్థలంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రజలు తమ పిల్లల శారీరక దృఢత్వం కొరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే నామమాత్రం ఫీజుతో ఈ సెంటర్ ని నడపాలని నిర్వాహకుడికి సూచించారు. క్రీడల్లో విద్యార్థులు నైపుణ్యం పొందడానికి జిల్లా ఫుట్బాల్ ఒలింపిక్ అసోసియేషన్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు పిన్నంటి రఘునాథ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సివిల్ డివైఎస్సి శ్రీధర్, కౌన్సిలర్ పొలం సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నిర్వాహకుడు శ్రీనివాస్, అలుగుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. क्षेमहां सर्वान् क्रीडा प्रारंभे निरंतर समस्त सर्व अनुग्रह सर्वान् शुभंकर रक्षः ओम आयंगो पुष्टरक्रमदसरन्मातरः इतरञ्च प्रियशुभः पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रदुदोस्तानो मुञ्चनस्त्वगुं आश्च अमृते सच्चे प्रतिष्ठिता या फलनीर्या गुरुड़ा अधिष्ठानवडे ओम या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रदुद इंका क्षेमतरమైనటువంటి చూడండి రాముడు గారు మీరు సర్వే జన కురికలు ఆ మంగళ పిల్లగారు కూడా ఫస్ట్ 10 మంది ఆడతారు కానీ ఒక టీం ఆడతారు అంతే. ఒకటే టీం ఆడతారు కదా, వేరే టీం అయితే ఆడరాదు కదా. కలిసి ఒకటే గేమ్ ఆడాలి. గేమ్ మాత్రం అందరూ ఒకటే ఆడతారు కదా. ఎవరి వాళ్ళు గేమ్ ఆడితే సరిపోదు కదా. चलो सर बॉल स्टार्ट चलो ए बॉल से आना बाबा अरे बॉल ना बाबा ఈరోజు శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ ఏదైతుందో ట్రైనింగ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మంచి ఇదేంటంటే ఇక్కడున్న యూత్ కానీ అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని స్టడీస్ ఒకటే కాకుండా పిల్లలు అన్ని విధాల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఒక స్పోర్ట్స్ అనేది కూడా మనకు శరీరానికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా మంచిది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ పోదామన్నా కూడా గ్రౌండ్స్ అనేవి ఎక్కడ అవైలబుల్ లేదు. ఇప్పుడున్న పొజిషన్లో అన్నికి రేట్లు అన్ని పెరిగిపోయి గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కాబట్టి ఈ యొక్క దీన్ని ఏదైతే మనకు ఆర్టిఫిషియల్గా దీన్ని గ్రౌండ్ ఏర్పాటు చేశారో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మంచి హ్యాపీగా ఫిజికల్గా వాళ్ళు అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా పిల్లల్ని పంపిస్తే ఒక డైలీ ఒక 1 అవర్ అట్లా పంపించినా కూడా పిల్లలు మంచి యాక్టివ్గా ఉండి రాబోయే రోజులలో కూడా వాళ్ళకు అన్ని విధాల మెంటల్ స్ట్రెయిన్ లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి కోచ్ని కూడా అందుబాటులో ఉంచితే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా ఆ పిల్లలకు వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తారని చెప్పి అందరినీ కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కూడా అభినందిస్తున్నాను.
పంపిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కేతంపల్లి పట్టణంలో ఈ గద్దరగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేసిన గుర్రం శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు సేసారి చెప్పినట్టు చాలా వరకు ఇంతకుముందు క్రికెట్ అంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో ఆడేవాళ్ళు. కాలక్రమేణా ఏమైందంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం, అట్లనే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా వరకు వేరే వేరే ప్రాంతాలు స్థిరపడడం వల్ల ఇప్పుడు బయట అవుట్డోర్ ఆడే కార్యక్రమాలు తగ్గింది. సో ఏదైతే ఉందో ఇండోర్ లాగానే దీన్ని కన్వర్ట్ చేసేసి తక్కువ మందితో కూడా ఇది ఆడుకోవచ్చు. సో దీనికి ఏదైతే వాళ్ళు రేటు ఫిక్స్ చేశారో అది కొంచెం అందుబాటులో ఉంటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి క్రికెట్ గ్రౌండ్తో పాటు అట్లనే ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇండోర్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా వాడుకోవచ్చు. పిల్లలతో పాటు మొదలు పెడుతూ ఉంటే ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా కావచ్చు, వాళ్ళకి మార్నింగ్ తర్వాత లేకపోతే ఈవినింగ్ తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శారీరక వ్యాయామం కోసం ఎట్లయితే పార్కులకు వెళ్తుంటామో సేమ్ ఈక్వలెంట్ ఇట్లా క్రికెట్ ఆడడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి అంతే ఫిట్నెస్ వస్తుంటుంది, శారీరకపరమైన శ్రమ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇస్తుంది. శుభోదయం. ఈరోజు మనం ఈ గద్దరగడ్డ దగ్గర జిఆర్ఎం టౌన్షిప్లో ఏర్పాటు చేసుకున్నాడు గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బాక్స్ క్రికెట్ కానీ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేయడం ఆయనకు ముందుగా ధన్యవాదాలు. అయితే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వక్తలు మనకేంటంటే కార్పొరేట్ స్టడీస్ అలవాటైపోయి పిల్లలందరినీ కార్పొరేట్ అనుకుంటూ అదే క్రేజ్లో వెళ్ళిపోతున్నాము. తర్వాత ఏంటి మనకి ప్లేస్ కూడా స్థలాభావం కూడా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి సమయంలో మనకి ఈ బాక్స్ క్రికెట్ స్టేడియం లాగా దీన్ని అరేంజ్ చేయడం వల్ల మనం చాలా మంచి అవకాశం ఇది. సో పిల్లల్ని కూడా మనం ఫ్రీగా వదిలేస్తూ వాళ్ళు మానసికంగా వాళ్ళ ఉత్సాహం పెరిగినప్పుడే వాళ్ళ క్రీడల్లో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఉత్సాహాన్ని ప్రదర్శించి వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సో అందుకని ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాస్ గారికి అభినందన.